తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జడా శ్రావణ్, ప్రశ్నరావణ్ అలియాస్ జోసెఫ్, నటుడు ప్రకాష్ రాజ్లను ఖండిస్తూ వారికి సాంప్రదాయ పద్ధతిలో ప్రతీకాత్మక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని ప్రతీకాత్మకంగా వారి పాడను మోశారు. సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసే వారిపై ప్రభుత్వం, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబో. చెంగల్రాయుడు గారిని ఎలా మర్చిపోతామే, మీరు మాకు చెప్పాలి. చెంగల్రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం, ఆయన పోరాట పటిమ నాయకత్వపు లక్షణాలు తెలియని వారు. ఆఖరిని చెప్దాం, ఆయన పేరును దాచి ఉంచుకున్నాం. చెంగల్రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు ఇంతమంది పేర్లు? ఒకటి, ఇక్కడ చెంగల్రాయుడు గారు ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడు 2019లో రాజంపేటలో పోటీ చేసిన అభ్యర్థి కొన్ని కారణాల వల్ల ఈరోజు అక్కడ పాలకొండరాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చాం. ఆయన్ని ఎంపీగానే పెట్టాలనుకున్నాం. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారో అడ్జస్ట్మెంట్స్ లో ఆయనకు అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒకటి ఆయనకు హామీ ఇస్తున్నా, గట్టిగా పనిచేయండి, పనిచేసి గెలిపించండి. మీ నాయకత్వాన్ని ఎప్పుడు గౌరవిస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడే చెప్తున్నా, ఆయనకు సముచితమైన న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.